హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శక్తి తిరుమూర్తి ట్రేడింగ్ ఛానల్. ఈరోజు రేపటి మార్కెట్ని తీవ్రంగా ఇంపాక్ట్ చేసే 10 మేజర్ గ్లోబల్ న్యూస్ అనలైజ్ చేద్దాం. ట్రంప్స్ డైరెక్ట్ వార్నింగ్ టు ఇరాన్ అండ్ రెడ్ సీ రిస్క్. ఇరాన్తో పని ఇంకా పూర్తి కాలేదు, అవసరమైతే వాళ్ళ న్యూక్లియర్ కేంద్రాలపై దాడి చేస్తాం. రెడ్ సీ లేదా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేస్తే సివియర్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. యుఎస్ 10th రౌండ్ ఆఫ్ ఎయిర్ స్ట్రైక్ ఆన్ ఇరాన్. ఇరాన్ మిసైల్ మరియు డ్రోన్ కేంద్రాలపై యుఎస్ తన 10th రౌండ్ ఎయిర్ స్ట్రైక్ని పూర్తి చేసింది. దీనికి ప్రతిగా ఐఆర్జీసీ బహ్రెయిన్లోని యుఎస్ సిస్టంపై దాడులకు తెగబడి గల్ఫ్ రీజియన్లో టెన్షన్ని పెంచింది. ట్రంప్స్ పాలసీ స్టేట్మెంట్ ఆన్ జెనరిక్ ఫార్మా టారిఫ్. ఆగస్ట్ 1, 2026 నుండి జెనరిక్ డ్రగ్స్ పై 2 years పాటు 0% టారిఫ్ ఉంటుంది. 2 years తర్వాత 100%, ఆ తర్వాత 200% టారిఫ్ పెంచి యుఎస్లో లోకల్ ప్రొడక్షన్ని పెంచాలనుకుని ఈ డిసిషన్ తీసుకుంటున్నారు. ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ జెనరిక్ ఫార్మా గెయిన్స్. మన ఇండియా ఫార్మా గెయిన్స్ అయిన సన్ ఫార్మా, లుపిన్ మరియు బయోకాన్ పై పడేటట్టు గ్రాఫిక్ ఉంది. యుఎస్కి జెనరిక్ డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేసి ఇండియా ఫార్మా కంపెనీస్కి లాంగ్ టర్మ్లో మార్జిన్స్ తగ్గే రిస్క్ ఉంది. 50% టారిఫ్ ఆన్ కెనడియన్ గుడ్స్. కెనడియన్ నుంచి వచ్చే డైరీ, ఆల్కహాల్ మరియు ఆటో ప్రోడక్ట్స్ పై ట్రంప్ 50% టారిఫ్ విధించారు. ఎనర్జీ మరియు ఫిష్కి మహల్ లేదు, కానీ కెనడియన్ పీఎం కార్నే తన దేశ ఆర్థిక వ్యవస్థని కాపాడుతానని చెప్పారు. ట్రంప్ డిఫైన్స్ $20 billion కెనడియన్ టారిఫ్. ట్రంప్ లాగ్బగ్ $20 billion విలువైన కెనడియన్ గూడ్స్ పై టారిఫ్ విధించడం సమర్థించుకుంటున్నారు. ట్రేడ్ అన్ఫెయిర్గా ఉందని, కెనడియన్కి అమెరికాకి సహాయం తప్పనిసరిగాని సివియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఐఆర్జీసీ అటాక్స్ అమెజాన్ డేటా హబ్ అండ్ బాన్స్ యుఎస్ టెక్. ఐఆర్జీసీ బహ్రెయిన్ లోని అమెజాన్ మెయిన్ డేటా హబ్ని క్రూజ్ మిజైల్స్తో ధ్వంసం చేశామని క్లెయిమ్ చేసింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, సిస్కోతో సహా 18 యుఎస్ టెక్ ఫర్మ్స్ ని మిలిటరీ టార్గెట్స్గా వార్నింగ్ ఇచ్చారు. యుఎస్ మిలిటరీ డిప్లాయ్మెంట్ ఇన్ మిడిల్ ఈస్ట్. యుఎస్ మిలిటరీ మిడిల్ ఈస్ట్లో F-16 మరియు F-35 ఫైటర్ జెట్స్ని డిప్లాయ్ చేసి తన స్ట్రెంగ్త్ని పెంచింది. జార్డన్లో మిలిటరీ ప్రెజెన్స్ పెంచుతున్నదానికన్నా డిప్లొమాటిక్ టాక్స్కి కూడా ఛాన్స్ ఉందని తెలుసుకుంటున్నాం. పాకిస్తాన్ $610 billion యుఎస్ ఫండ్. పాకిస్తాన్ ఇరాన్ టాక్లో మధ్యవర్తం వహించిన తర్వాత యుఎస్ నుండి $10 billion ఫండ్ అడుగుతున్నట్టు అని న్యూస్ వచ్చింది. మిడిల్ ఈస్ట్ మరియు సౌత్ ఏషియాలో జియోపాలిటికల్ అప్డేట్స్ చాలా వేగంగా మారుతున్నాయి. న్యూ 12.5% యుఎస్ టారిఫ్ రిస్క్ ఫర్ ఇండియా. మన ఇండియన్ ట్రేడర్స్కి వార్నింగ్. యుఎస్టీఆర్ సెక్షన్ 301 యాక్షన్కి హింట్ ఇచ్చింది. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ సైన్ అవ్వకపోతే ఇండియాపై 12.5% ప్రపోజ్ టారిఫ్ పేడ్ రిస్క్ ఉంది. మార్కెట్ స్ట్రాటజీ. గ్లోబల్ టెన్షన్ మరియు క్రూడ్ ఆయిల్ ప్రైసింగ్ వల్ల రేపు మార్కెట్లో హై వాలటిలిటీ ఉండవచ్చు. ఫార్మా మరియు ఐటీ స్టాక్స్లో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. పొజిషన్ సైజ్ కంట్రోల్లో ఉంచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అలాగే డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఆన్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఫర్ డైలీ మార్కెట్ live news updates. The link are given in bio. Thank you for watching this video.